ఆవాజ్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ సూటి ప్రశ్న. ఉద్యోగ భద్రతను కోరుతూ రోడ్డెక్కిన 7 హిల్స్ కార్మికులు. జీతభత్యాల బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రధాని మోడీ సొంత గనుల ప్రకటన చేయాలి. అఖిలపక్ష కార్మిక సంఘ నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసింది ఏంటో చెప్పాలని నిలదీశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులన్నీ తమ పాలనలో వచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమంటూ స్పష్టం చేశారు. మీరు పథకాలు అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే, మీకు ఏదైనా చేత కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే, మీరు చేసినటువంటి ప్రతి పనికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు, వెనక జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని తీరా రేపు జరగబోయేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు సంబంధించి పెట్టుబడుల విషయంలో దానికి సంబంధించినటువంటి గ్రౌండింగు రేపు ప్రధానమంత్రి గారితో చేస్తున్నారు. ఎవరి హయాంలో జరిగింది అది? నేను మంత్రిగా, నేను ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో అచ్యుతాపురం ప్రాంతంలో ఎన్టీపీసీ గతంలో పవర్ ప్లాంట్ కోసం ఇచ్చినటువంటి 1300 ఎకరాలు ఇప్పుడు వైబిలిటీ లేదని చెప్పి వాళ్ళతో కూర్చొని చర్చించి ఆల్టర్నేట్గా మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళతో మాట్లాడి, గత సంవత్సరం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో వారితో మాట్లాడి ఆల్టర్నేట్గా గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఆ 1300 ఎకరాల్లో మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా వారిని ఒప్పించి వారితో ఎంఓయూ చేసుకొని ఆ 1300 ఎకరాలని ఆ ల్యాండ్ యూసేజ్ని గత సంవత్సరమే దాన్ని మార్పించి, గత సంవత్సరం ఇన్ సెన్స్ 2023లో అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరపు నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ ఇచ్చి మన గత సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో దానికి గ్రౌండింగ్ చేయాలని చెప్పి అనుకున్నాం. సరే, అప్పుడు ప్రధానమంత్రి గారికి సమయం లేదు, ఎన్నికలు వచ్చినాయి, చేసే చెప్పండి ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్కి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఎవరి హాయంలో వచ్చింది చెప్పండి. 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడతాయి. దేశంలో బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కోసం 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం బల్క్ డ్రగ్ పార్కు ఆంధ్రప్రదేశ్. ఆ రోజు మా ఘనత అది. గతంలో అది కాకినాడ ప్రాంతంలో పెట్టాలని చెప్పి అనుకున్నాం. తర్వాత ల్యాండ్ ఆల్టరేషన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ దాన్ని నక్కపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పి దాన్ని నిర్ణయం తీసుకొని, దానికి కూడా నేను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆల్టర్నేట్ ల్యాండ్, మనకి నక్కపల్లిలో ల్యాండ్ ఉంది, ఆల్టర్నేట్ ల్యాండ్గా నక్కపల్లిలో దాదాపు 4500 నుంచి 5000 ఎకరాలు ఉన్నాయి. ఆగస్టులోనేమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి జీవోలు ఇచ్చాం. 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఇచ్చాం, 100 ఇళ్ళకి వాటికో వాలంటీర్ని ఇచ్చాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ప్రొసీజర్ వెళ్తే మరి ఏమీ లేనప్పుడు మరి నీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు? వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి, వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు? అసలు ఆ వ్యవస్థే లేదని అనుకున్నప్పుడు, దానికి చట్టబద్ధత లేదని అనుకున్నప్పుడు ఎందుకు మేనిఫెస్టోలోని ఏం పెట్టారు? మేనిఫెస్టోలో వాలంటీర్ల తాలూకు గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుంది. ఇది మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటిది మర్చిపోతే ఎలాగా?
అడిగితేనేమో వాళ్ళ వ్యవస్థ లేదని మీరంటారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసలు అది ఉందో లేదో తెలియదని అంటారు. హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తుండదు. ప్రచారం చేసినటువంటి మంత్రులకి అది జ్ఞాపకమే రాదు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీ సూపర్ 6లో కనీసం ఒకరన్నా తీసావా? తీద్దాం అనుకున్న అవకాశం లేదు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికన్నా మానుకొని మంచిది. ఈ రేపు జరగబోయేటువంటి ప్రాజెక్టులు, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తీమనండి. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ తీమనండి. దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ, పర్మిషన్స్ కానీ, ల్యాండ్ కేటాయింపులు కానీ, ల్యాండ్ యూసేజ్ చేంజెస్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ, రైల్వే జోన్కి సంబంధించి కానీ అన్నీ కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి కార్యక్రమాలకు మాత్రమే రేపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటాయి. ఇదే నోటి మాటతో చెప్పేటువంటివి కాదు. అన్ని పేపర్ మీద గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం చేసినటువంటి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు ఇప్పుడు సమయం ఇచ్చారు. వెల్ అండ్ గుడ్. అవి కొనసాగాలని కోరుకుంటాం. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని కోరుకుంటాం. ఈ రాష్ట్రంలో ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఆ ఘనత మీ ఘనతగా చెప్పుకొని మా మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ మేధావికి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం మానేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 10, 11 యూనిట్లు ఉన్నాయి పరిశ్రమలు. చెప్పనండి ఏమి ఇబ్బంది పెట్టామని చెప్పనండి. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బాండ్ పేపర్ రాసిచ్చారా? మేము ఏదైనా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మా ప్రతిపక్ష నాయకుడే కదా ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు. హెరిటేజ్ సంస్థ అనేటువంటిది ట్యాక్సులు కట్టకపోయినా 2019 నుంచి 24 మధ్యలో దాదాపు 2-3 సంవత్సరాలు ట్యాక్సులు కట్టకపోయినా సరే, ఆ రోజు కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్పి సమయం ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులన్నీ మా హయాంలో వచ్చినవి. వారు వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చారో చెప్పానండి. సంవత్సరం అయిపోతుంది కదా. సో ఇవన్నీ లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి ఏదో పబ్బం గడుపుకుందామని అంటే అలాగే గడిచిపోతుంది. దాన్నే ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి అధికారం వస్తుంటుంది. ఏది శాశ్వతం కాదు. ఇందాక నువ్వు టైం చూపించావు, ఆ టైం కూడా ఎప్పుడు పర్మనెంట్గా ఒక దగ్గర అయిపోదు. టైం మారుతుంటుంది, పరిస్థితులు మారుతుంటాయి, జనం మారుతుంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు నిర్ణయిస్తారు అన్ని కూడా. విశాఖ నివాస హక్కుల పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్తమానంలో నివాస హక్కుల ఉద్యమ సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎంఎన్ఎస్ఎస్ పిఓడబ్ల్యూ విశాఖ నగర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో సదస్సును నిర్వహించారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా నివాస హక్కుల పోరాట దినాన్ని జనవరి 9న నిర్వహిస్తూ పాలక వర్గాల ముందు ఉద్యమ డిమాండ్లను పెట్టడం జరుగుతుందని, తద్వారా పాలకుల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం జరుగుతుందని చెప్పారు. నేడు కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన ఆర్ఎస్ఎస్, బీజేపీల కూటమి ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ల పాలు చేయడానికి పనిచేస్తోందని, దూకుడుగా వ్యవహరిస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి సుముఖంగా ఉందని తెలిపారు. మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం పిఓడబ్ల్యూగా జనవరి 9 నివాస హక్కుల పోరాట దినంగా మన నూ కాలనీలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో సభ జరగబోతుంది. ఆ సభను విజయవంతం చేయాలని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మురికివాడల అభివృద్ధి చట్టం ఉంది. అభివృద్ధి చట్టం ప్రకారంగా మురికివాడలుగా ప్రజలకి అభివృద్ధి కోసం 40% నిధులు ఏవైతే కేటాయించాలో అవి కేటాయించకుండా 3-4% నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం. వెంటనే 40% నిధులు ఏవైతే మురికివాడల అభివృద్ధి కోసం ఉండాలో దాన్ని కేటాయించి అక్కడ మురికివాడలు అక్కడ అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన జనవరి 9 అనేది నివాస హక్కుల పోరాట దినం. ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరం అవుతుంది. 13 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి కర్ణాటక ప్రముఖ న్యాయవాది వస్తున్నారు. ఆయన మురికివాడల సమస్యల మీద పనిచేస్తున్నారు. కార్మిక వర్గంగా కూడా పనిచేస్తున్నారు. అలాగే జేబీ చలపతిరావు గారు తెలంగాణ కేంద్ర కమిటీ నాయకులు, ఆయన కూడా వస్తున్నారు. అలాగే ఇక్కడ పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన ఈ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నారు. ఆ అక్క కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే ఆ ఉద్యమానికి సహకరించిన
ప్రజా సంఘ నాయకులందరూ కూడా ఉద్యమాన్ని బలపరుస్తూ ఆ రోజు వస్తున్నారు. 1:30 వరకు ఈ సభ జరుగుతుంది. ఆ తర్వాత భోజనాల విరామం ఉంటుంది. భోజనాలు అయిన తర్వాత ఏ కాలనీలో అయితే ఇంకా అభివృద్ధి కాలేదో ఆ సమస్యలను కూడా మెమరాండం రాసి మేము జీవీఎంసీకి ర్యాలీగా రావడం జరుగుతుంది. జీవీఎంసీకి ఒక కమిషనర్కి మెమరాండం ఇచ్చి ఎక్కడైతే ఇంకా అభివృద్ధి మురికివాళ్ళు అనేవి పోరాటం ద్వారాగా ఆపుకోగలిసాం, కానీ అభివృద్ధి అనేది ఇంకా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ పేద ప్రజలు కానీ మురికి వాళ్ళు కానీ అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఇంకా ఉంది. కాబట్టి వెంటనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, మురికి వాళ్ళని అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ సంస్థలకి మిగిలిన భూములన్నీ కూడా అవి పెట్టుబడిదారులకి అప్పచెప్తున్నారు, కార్పొరేట్ శక్తులకి భూములు అప్పచెప్తున్నారు. పేదవాడికి ఇల్లు లేనివాడికి ఇల్లు ఇవ్వాలి, భూమి లేనివాడికి భూమి ఇవ్వాలి. అలాగే మురికివాడల్లో ప్రజలకి విద్య, వైద్యం అన్ని సదుపాయాలు కల్పించి మురికివాళ్ళు అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. వివక్షపై గాంధీ మార్గ పోరాటమే రైల్వే జోన్ను సాధించి పెట్టిందని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య మాజీ ఉపాధ్యక్షులు చలసాని గాంధీ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోన్ సాధనలో మీడియా, కార్మిక సంఘాల, ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. వివక్షకు వ్యతిరేకంగా చిన్న ఉద్యమంగా ప్రారంభమై ఆందోళన, రైల్వే కార్మిక సంఘాలు, ప్రధానంగా మీడియా, ప్రజాప్రతినిధుల కీలక పాత్రతో ఉద్యమ రూపుదాల్చి మహావృక్షంగా ఎదిగి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. క్రమశిక్షణ, చర్య, పోలీస్ కేసులు, లాఠీచార్జ్, రక్తపాతం వంటివి ఏమీ లేకుండా గాంధీయ మార్గంలో రైల్వే జోన్ సాధించడం దేశ చరిత్రలోని గొప్ప పోరాటంగా నిలిచిపోతుందన్నారు. వివక్షకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం 4 దశాబ్దాల పాటు సాగి చివరికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకునే సందర్భం వచ్చింది. కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ 8వ తారీఖున మన ప్రీతం ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ శంకుస్థాపన, ఈ జోన్ సాధనలో ఈ 4 దశాబ్దాల పాటు అనేక మంది నాయకులు, అనేక కార్మిక సంఘాలు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది రైల్వే కార్మికులు కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. మొట్టమొదటిగా 4 దశాబ్దాల కిందట రైల్వే కార్మికులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే కలకత్తా హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు మొదలెట్టిన కార్యక్రమం చివరికి 2003లో ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా స్థాపన అయ్యి అప్పుడు మన వాల్తేరు డివిజన్ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టడంతో పోరాటం ఉధృతంగా మారి అప్పటి రాజకీయ నాయకులు రుద్రనారాయణ సత్యనారాయణ గారు కానివ్వండి, డాక్టర్ ఎంవీఎస్ మూర్తి గారు కానివ్వండి, బాటాన్ శ్రీరామూర్తి గారు, గౌతరసింగ్ గారు సహా విభజన చట్టంలో కూడా 2014లో పొందుపరచబడింది. ఆ విభజన చట్టంలో పెట్టిన తర్వాత కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఆఖరి ప్రస్తుతం ప్రధానమంత్రి గారు 2019లో అంగీకరించిన తర్వాత కూడా మనకి సుమారు 11 సంవత్సరాలు, ఈ ప్రధానమంత్రి గారి టైంలో 6 సంవత్సరాలు కూడా మనకు పట్టింది ఒక శంకుస్థాపన చేసుకుంటే కోసం. అంటే ఎంత పెద్ద పోరాటం మీరు ఆలోచించండి. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం మన ప్రాంతం. ఈ రోజున ఇది సాధించడానికి కారణం ముఖ్యంగా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుమిల్లి భరత్ గారు ఆయన ఎన్నికల ప్రణాళికలో వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ సాధించడానికి కృషి చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది, ఎన్నికల ప్రణాళికలో పెట్టడం జరిగింది. ఆ ప్రకారం ఆయన రైల్వే మంత్రి గారిని కలవటం, అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడటం, ఈరోజు దానికి ప్రతిఫలంగా 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పి వార్త సంతోషం కలుగజేస్తుంది. అయితే అసలు పోరాటం, ఈ 4 దశాబ్దాల పోరాటం ఒక రకమైన పోరాటం సాధన కోసం. ఇప్పుడు పోరాటం 2వ దశకి వెళ్ళిపోతుంది. ఈ కుంటి సాకులు చెప్పకుండా రైల్వేలో అనేక రకాల ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి, రైల్వే ల్యాండ్ ఖాళీగా ఉంది. వెంటనే దీన్ని ఆచరణలో తీసుకురావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. తర్వాత వాల్తేరు డివిజన్తో కూడిన 2019లో మనకి ఇచ్చినప్పుడు ఆదేశాలు వాల్తేరు డివిజన్ రద్దు చేసి కొంత ప్రాంతాన్ని విజయవాడలో కలపటం, కొంత ప్రాంతాన్ని రాయగడ డివిజన్ కొత్తగా క్రియేట్ చేసి అందులో పెడతానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాయగడ డివిజన్ శంకుస్థాపన జరుగుతుంది మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. మనకు రాయగడ డివిజన్ గురించి నేను మాట్లాడలేను, కానీ ప్రస్తుతం మన రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా విజయవాడ డివిజన్లో కలపకుండా వాల్తేరు డివిజన్ని మిగిలిన తెలుగు ప్రాంతాన్ని అంతా కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే ఆచరణ పెట్టాలి. దీన్ని వెంటనే ఆచరణలో తీసుకొచ్చి పని ప్రారంభించినట్టయితే ఈ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్కి ఎన్నో రకాలుగా అభివృద్ధికి తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ అనేక కొత్త రైళ్లు సాధించుకోవచ్చు, కొత్త రైల్వే లైన్లు సాధించుకోవచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తుంది, రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు అవుతుంది, కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో
పరిశ్రమలకు కూడా కొత్త పరిశ్రమలు కోచ్ ఫ్యాక్టరీ కానీ, వ్యాగన్ ఫ్యాక్టరీ కానీ, లోకో ఫ్యాక్టరీ కానీ, లోకో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనం పెట్టుకోవడానికి మనం పోరాటం చేసినట్టయితే రాబోయే రోజుల్లో మనం సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో సుమారు 5 దశాబ్దాల కింద పెట్టిన ఐసీఎఫ్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ మెడ్రాస్లో తమిళనాడులో ఉంది. అంతకుమించి సౌత్ ఇండియాలో ఏ కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇన్ని సంవత్సరాల్లో పెట్టలేదు. దాని సాధన అలాంటి పెద్ద ఫ్యాక్టరీ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, రాజకీయ నాయకులు, అనేక కార్మిక సంఘాల సహకారంతో ఆ ఉద్యమం కూడా చేసి ఈ ప్రాంతంలో కనుక మనం పెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కనుక ఏర్పాటు చేసినట్టయితే ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెంటనే ఆచరణలో పెట్టాలి. వాల్తేరు డివిజన్ ఆదేశాలను రద్దు చేసి వాల్తేరు డివిజన్ని మిగిలిన ప్రాంతాన్నంతా కూడా సౌత్ కోస్ట్ రైల్వేలో పెట్టి ఆంధ్ర ప్రాంతాన్ని, తెలుగు ప్రాంతాన్నంతా కూడా ఈ 4 డివిజన్లతోటి వెంటనే జనరల్ మేనేజర్ లెవెల్లో ఉన్న అధికారిని ఇక్కడ ఓఎస్డీగా పెట్టి పని ప్రారంభించినట్టయితే మనకి అభివృద్ధికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సెవెన్ హిల్స్ హాస్పిటల్ కార్మికులు హాస్పిటల్ ముందు నేడు నిరసన బాట పట్టారు. ఈ మేరకు వైరాజు అధ్యక్షతన పాదయాత్రగా జీవీఎంసీ వరకు కొనసాగారు. ఈ సందర్భంగా వైరాజు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కోసం కార్మికులు హాస్పిటల్ ముందే నిరసన బాట పట్టారని తెలిపారు. ఏపీ సాఫ్ట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 47 ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించామని చెప్పి డిసెంబర్ 7 ఆఖరి రోజుగా నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా లేబర్ అథారిటీ వద్ద ఫిర్యాదు చేశామని, సెక్షన్ 47 ప్రకారం ఉద్యోగాన్ని తొలగించవచ్చునా అని లేబర్ అథారిటీ అడిగినప్పటికీ సరైన సమాధానం చెప్పకుండా యాజమాన్యం దాటవేస్తోందన్నారు. ఆకలి యాత్ర పేరిట ఈరోజు చేస్తున్న నిరసన బాట యాజమాన్యం తీరును దుయ్యబట్టామని తెలిపారు. ఈరోజు ఎంజిఎం సెవెన్ హిల్స్ యాజమాన్యం యొక్క దుర్మార్గాన్ని ఖండిస్తూ కార్మికులకి జీతాలు చెల్లించదని నిరసనగా గత నెల అంతా పనిచేసినప్పుడు కూడా పండగ పూట సెవెన్ హిల్స్ యాజమాన్యం జీతాలు ఆపడం అనేది చాలా దుర్మార్గం. పండగ పూట ఎవరైనా సరే కనీసం మానవత్వం ఉన్న యాజమాన్యం అయితే ఖచ్చితంగా జీతాలు చెల్లించాలి. ఒక పక్క లేబర్ ఆఫీస్లో డిస్ప్యూట్ రేజ్ చేసి ఉన్నాం. అక్కడ జాయింట్ మీటింగ్లు జరుగుతున్నాయి. క్యాన్సిలేషన్ కూడా అడ్మిట్ చేయడం జరిగింది. ఈ స్టేజ్లో యాజమాన్యం ఎటువంటి అక్రమ చర్యలకు పాల్పడకూడదు. కానీ ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డైరెక్షన్ కూడా పక్కన పెట్టి కార్మికుల యొక్క జీతాలు ఆపడం జరిగింది. 38 కుటుంబాలు ఈరోజు పండగ పూట ఆకలితోని పసులతోని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ కార్మికులు చేసిన తప్పేంటని యాజమాన్యాన్ని అడుగుతున్నాం. కేవలం కార్మికులు ఎక్కువైపోయారని చెప్పిన యాజమాన్యం ఓ పక్క కొత్త వర్కర్స్ని వేసుకుంటూ సీనియర్ వర్కర్స్ని ఉద్యోగాలని తీసేయడం అన్నది చట్టవిరుద్ధం. మనం గత నెల రోజులుగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పుడు కూడా యాజమాన్యం ఏదో కాలయాపన చేస్తుంది తప్ప దీని మీద సరైన పరిష్కారం చేయకుండా వాళ్ళ ఉద్యోగాల్ని కొనసాగించుకుంటా, ఉద్యోగాలు చేసినప్పుడు కూడా జీతాలు ఇవ్వకుండా ఈ రకంగా అన్యాయం చేయడం అనేది సరైనది కాదు. యాజమాన్యం వెంటనే తన వైఖరి మార్చుకోవాలి. కార్మిక చట్టాలు అమలు చేయాలి. ఎంజిఎం హెల్త్ కేర్ సెంటర్ అనేసి పేరు కొత్తగా యాజమాన్యం వచ్చింది. వీళ్ళు ఇంతకాలం లాభాలతో నడుస్తున్న హాస్పిటల్ ఇప్పుడు ఎందుకు నష్టాల్లోకి వచ్చింది? దానికి కార్మికులు కాదు, వాళ్ళ యొక్క హాస్పిటల్ నడిపే విధానంలో లోపం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క విధానాలు సరి చేసుకోవాలి. కార్మికులు దీంట్లో ఎక్కువ మంది హౌస్ కీపింగ్ వర్కర్స్ ఉన్నారు. పేషెంట్ యొక్క మలమూత్రాలను శుభ్రం చేసి హాస్పిటల్ యొక్క వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతారు, ఆరోగ్యవంతంగా ఉంచుతారు. అటువంటి కార్మికులు తీసేస్తారంటే హాస్పిటల్ ఎలా నడుస్తుంది? రోగులకి ఏం సేవలు చేస్తారని మేము సందర్భంగా అడుగుతున్నాం. రోగులకు వచ్చినప్పుడు సేవలు సక్రమంగా అందకపోతే ఏ హాస్పిటల్ పరువు ఏమవుతుంది? పేషెంట్ల యొక్క పరిస్థితి ఏమవుతుంది? పేషెంట్ల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నాయి. సెవెన్ హిల్స్ యాజమాన్యం, ఎంజిఎం సెవెన్ హిల్స్ యాజమాన్యం తన వైఖరి మార్చుకొని వెంటనే కార్మికులకి జీతాలు చెల్లించాలి. లేని పక్షానే పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె శోభారాణి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ విభాగాలు
మీడియా సహాయ సహకారాలతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. ఉత్సవాలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి 5,32,63,560 రూపాయల ఆదాయం లభించిందన్నారు. గత సంవత్సరం కన్నా 46,16,636 రూపాయలు ఆదాయం పెరిగిందన్నారు. మీడియా సమావేశంలో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్వి రమణ, ఏఈకే ఎస్ఎన్ మూర్తి, కె సూర్యారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కనకమహాలక్ష్మి దేవస్థానంలో మార్గశిర మాస ఉత్సవాలు డిసెంబర్ 2 నుంచి 30 వరకు అతి వైభవంగా జరిగినాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వారి కోఆర్డినేషన్ తోటి మన కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు, వీరి అందరి ఆధ్వర్యంలో సూచనలు సలహాల మేరకు అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో ప్రెస్ వారు, ముఖ్యంగా ప్రెస్ మీడియా వారి సహాయ సహకారాలతో ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు చేయటం జరిగింది. ఆఖరి భక్తుడికి కూడా దర్శనం ఇప్పించి పంపించాము. 1:30 వరకు కూడా గుడి తెరిచే ఉంచాము. ఒక గురువారం ఆఖరి భక్తుడికి కూడా దర్శనం ఇచ్చాము. ఇంకా భవిష్యత్తులో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. భవిష్యత్తులో వచ్చే మార్గశిర మాసంకి ఈ క్యూ లైన్స్ కానీ అవి కానీ కొంచెం మెరుగైన సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. సుమారు 4 లక్షల మంది వచ్చారని అంచనా అండి. 4,10,000 4,20,000 మంది వరకు. ఆదాయం 5,32,00,000 అండి. కిందటి సంవత్సరం 4,86,00,000. ప్రధాని మోడీ విశాఖపట్నంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టతనివ్వాలని జిల్లా కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జగదంబ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యువజన నాయకులు లక్కరాజు తదితరులు మాట్లాడుతూ అనేక మార్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టామని గుర్తు చేశారు. ఈ మేరకు ఎటువంటి ప్రకటన చేయకుండా తూతు మంత్రంగా విశాఖ రైల్వే జోన్ను కేటాయించడం ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. ఆంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ విషయాన్ని గ్రహించి ఇకనైనా ప్రధాని మోదీ ఈ పర్యటనలోనైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కోరారు. 8వ తారీఖునే మన ప్రధాని అయినటువంటి మోడీ గారు విశాఖ విచ్చేస్తున్నారు. అయితే నెలలు బట్టి పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని, సెయిల్లో మెర్జ్ చేయమని మేము స్టీల్ ప్లాంట్ యూనియన్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వాళ్ళు కానీ అందరూ మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా శర్మిల మేడం గారు ఆల్రెడీ లాస్ట్ టైం ఎగెనిస్ట్గా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఏ ముఖం పెట్టుకొని విశాఖ ఇచ్చేస్తున్నారని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్టీల్ ప్లాంట్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేటీకరణ చేయకుండా ఆపుదాలని ప్రయత్నం చేస్తున్నాం మేము. దానికి మా మేడం గారు పిసిసి అధ్యక్షురాలు కానీ, అలాగే మా కాంగ్రెస్ నాయకులు, స్టేట్ నాయకులు కానీ, మా జిల్లా నాయకులు కానీ అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మేము ధర్నాలు చేసాం. దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ ఏదో విశాఖపట్నం ఇచ్చేసి రైల్వే జోను ఇస్తామని, ఆల్రెడీ 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉండి దాని మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పాలని మోడీ ప్రభుత్వం చూస్తుంది. అది ఆపమని మేము ప్రయత్నం చేస్తున్నాం. అది ఆపకుండా ఇవాళ కొత్తగా ఏదో బిస్కెట్ వేసేటట్లు రైల్వే జోన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు వరకు దానికి ఒక లేదు. కానీ ఇప్పుడు రైల్వే జోన్ ఓపెనింగ్ చేస్తాం, విశాఖను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ కూటమి ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఏలో బీజేపీతో మిలాఖతే ఈ స్టీల్ ప్లాంట్ని అదానికో అంబానీకో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేద్దామని చూస్తున్నారు. మాకు మోడీ 8వ తారీఖున విశాఖలో అడుగు పెట్టకముందు మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్గానే ఉంచుతాం, ప్రైవేట్ సెక్టర్గా మేము చేయము అని స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఆ రోజు పార్లమెంట్లో మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవహేళన చేశారు. అంబేద్కర్ అని. ఈ నెల 8వ తారీఖున విశాఖ పర్యటనలో భాగంగా మోడీ గారు ఏయూ గ్రౌండ్స్కి వస్తున్నారు. మేము
యువజన కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మోడీ గారు విశాఖపట్నంలో అడుగు పెట్టే ముందే ఢిల్లీలోన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము, దానికి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయిస్తాము, అలాగే శైలిలో మెచ్ చేస్తామని చెప్పేసి ఆయన అక్కడ ప్రకటించిన తర్వాతే విశాఖపట్నం రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దేశంలోనే ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి ఈ ప్రభుత్వం నిలబడడానికి కారణమైనటువంటి కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అలాగే ఏదైతే లోకేష్ గారు ఉన్నారో వీరు ఇక్కడ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని చెప్పేసి చెప్తా ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గారికి మనస్సాక్షి చాలా ఎక్కువ. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పల్లా శ్రీనివాసరావు గారు మీరు ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేశారు, మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గాజువాక నియోజకవర్గంలో మీరున్నారు, స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గంలో ఉంది కాబట్టి మీకు మనస్సాక్షి ఎక్కువ కాబట్టి మీ మనస్సాక్షికి ఆలోచన చేసుకొని మీరు ఒక్కసారి చెప్పండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని చెప్పేసి మీ మనస్సాక్షి మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మోడీ గారిని తీసుకొస్తే ఇక్కడ ప్రైవేటీకరణ ఆగదని చెప్పేసి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఏదైతే లోకేష్ గారు ఉన్నారో లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, 1వ తారీఖున జనవరి 1వ తారీఖు 2025కి వస్తుందని చెప్పారు. మరి ఈరోజుకి 1వ తారీఖు అయిపోయి ఈరోజు 6వ తారీఖు వచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు. మీరు యువకులను కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కానీ మభ్యపెట్టడం తప్పితే వేరే ఇంకేమీ లేదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి మీరు వెంటనే అయితే మోడీతో మీరు ప్రకటన చేయించండి, లేదంటే రాజీనామా చేయండి అని చెప్పేసి ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. పల్లా శ్రీనివాస్ గారు రాజీనామా చేయాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన కేసుల కోసం మాఫీ చేసుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ ఎంపీలందరినీ తాకట్టు పెట్టారు తప్పితే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆయన చేసింది ఏమీ లేదు. పక్కనున్న రాష్ట్రం ఏదైతే కర్ణాటక ఉందో కర్ణాటకకి సుమారు 15,000 కోట్ల రూపాయలు కుమారస్వామి గారు తీసుకొని వెళ్ళారు. మన రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చారు, కానీ ₹1 కూడా ఇవ్వలా. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇక్కడ ఉన్నటువంటి చాలా వేలాది మంది కార్మికుల కుటుంబాలు కానివ్వండి, వేలాది మంది కుటుంబాలకి సహాయం చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తూ సొంత గనులు కేటాయిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేయాలని అఖిలపక్ష కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్పై మోడీ ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లాలోని కార్మిక కేంద్రాలు, పరిశ్రమల వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించాలని కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 8న నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని జేఏసీ తీర్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపుతూ ప్రధాని ప్రకటన చేయాలి. స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తూ ప్రధాని ప్రకటన చేయాలి. స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తూ ప్రధాని ప్రకటన చేయాలి. కార్మికుల జీతభత్యాలు వెంటనే చెల్లించాలి. స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సమయంతో నడిపేయాలి. స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తూ ప్రధాని. ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఈ పర్యటనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తున్నట్లు, ప్లాంటుని పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పష్టంగా ప్రకటించాలని మా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో రేపు 7వ తేదీన జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక కూడల్లోనూ, కార్మికుల ప్రదేశాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపడతాం. 8వ తేదీన అన్ని పరిశ్రమలు, వార్డులో కూడా నిరసన కార్యక్రమాలు చేపడతాం. దీంతోపాటు ఈ డిమాండ్స్తో
మొత్తం కార్మికులు ప్రజా సంఘాలు కలిపి బ్యాడ్జీలు ధరించి ఈ 2 రోజులు క్యాంపెయిన్ని నిర్వహిస్తాం. అప్పటికి ప్రధాని ఈ విధంగా ప్రకటన చేయకపోతే 8వ తేదీన మొత్తం అన్ని కార్మిక ప్రజా సంఘాలు కలిపి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఈరోజు విశాఖలో జరిగినటువంటి కార్మిక ప్రజా సంఘ జేఏసీ తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది, ప్రైవేటీకరణ జరగదని చెప్పని. అలాగే స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించి ఆదుకుంటామని చెప్పని ప్రకటనలు వస్తున్నాయి. ప్యాకేజీలు ఇప్పుడు అవి తాత్కాలికమే, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను ప్రకటన చేయడం కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయం కేంద్ర క్యాబినెట్ తీసుకుంది. కేంద్రం ప్రకటించాలి, ప్రధాని ప్రకటించాలి, కేంద్ర క్యాబినెట్ ప్రకటించాలి, అప్పుడే దానికి విలువ ఉంటుంది. మా డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు కానివ్వండి, మీరు బాధ్యత తీసుకొని కేంద్రంతో ఈ ప్రకటన చేయించండి, అప్పుడు మీ ప్రకటనకి విలువ ఉంటుంది. కేంద్రం ఏమొచ్చి స్టీల్ ప్లాంట్ని అష్టదిగ్బంధం చేస్తూ ఉంది. కార్మికులకి, ఉద్యోగస్తులకి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. పండగ సంక్రాంతి టైంలో కూడా జీతాలు లేవు వాళ్ళకి. ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంది. 3 ఫర్నేసులు 2 ఫర్నేసులు నడుస్తున్నాయి, దాని సొంత గనులు ఇవ్వడం లేదు. అలాగే నిర్వాసితులు ఉన్నారు 5,000 మంది, 8,000 మంది, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. 5,000 ఉద్యోగాలు భర్తీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేయట్లేదు. వీటినన్నింటినీ పక్కన పెట్టి అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఆర్సెలర్ మిట్టల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆగమేఘాల మీద కార్యాచరణ చేపడుతున్నారు. దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఖనిజం సరఫరా ఇబ్బంది లేకుండా చేయమని చెప్పని ఈ నెల వేడుకోలు చేశారు అక్కడ. అలాగే ప్లాంట్ కదా అనుమతులన్నీ వెంటనే ఇవ్వమని చెప్పని త్వర చేయమని చెప్పని ఈయన కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని ఒక మాట మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఉక్కు శాఖ మంత్రి మాట్లాడి స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ కోసం. అంటే ఇదైనా ముఖ్యమంత్రి చేసే పని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమైతే ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షించండి. 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది అది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 54,000 కోట్ల రూపాయలు పన్నులు డివిడెండ్ రూపంలో చెల్లించింది. ఇది బంగారు బాతుది. దీన్ని రక్షించి, దీన్ని కాపాడి మీరు స్టీల్ ప్లాంట్ పెట్టడం మాకు అభ్యంతరం లేదు. అసలు విభజన చట్టంలోనే మీరు కడపలో స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి అన్నారు. కడపలో కట్టండి, ఆర్సెలర్ మిట్టల్, మాకు ఎవరికి అభ్యంతరం? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు కట్టాలి? దీన్ని దెబ్బతీసి, దీన్ని నాశనం చేసి, దీనికి పోటీగా మీరు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని పక్కన ఉన్న జిల్లాలో పెడతారా? అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాశనం చేయడం కోసం ఈ కుట్రది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు రాష్ట్ర ప్రయోజనాలు, విశాఖపట్నం ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ కోసం చిత్తశుద్ధితో మీరు కేంద్రంతో పోట్లాడండి, లేదా ఒప్పించండి. రేపు ప్రధాని వస్తున్నారు, ప్రధానితో మీరు ఈ ప్రకటన చేయించండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ సూటి ప్రశ్న. ఉద్యోగ భద్రతను కోరుతూ రోడ్డెక్కిన 7 హిల్స్ కార్మికులు. జీతభత్యాల బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రధాని మోడీ సొంత గనుల ప్రకటన చేయాలి. అఖిలపక్ష కార్మిక సంఘ నాయకుల డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.